కానీ శారదాపీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? ఆడియచ్చు కదా 17 ఎకరాలు ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదాపీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ ధర్మం? ఇది ఎక్కడి పద్ధతి అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. హిందూ దేవాలయాలను మనం ఆ రకంగా కూల్చడం మంచిది కాదు. ఇవాళ బాధ ఏంటంటే రాత్రి నిన్న 11 గంటలకు పోలీసులు వచ్చారు ఇక్కడికి. రాత్రి 11 గంటలకు పోలీసులు ఎంఆర్ఓ వచ్చి కనీసం నోటీస్ లేదు, విషయం లేదు, అసలు ఈ ల్యాండ్ తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పీఠాధిపతికి గాని ఈ పీఠాన్ని నిర్వాహకులకు గాని ఒక మాట కూడా చెప్పలేదు. పేపర్లో వచ్చిన వార్త, పేపర్లో కేబినెట్ లో నిర్ణయం అయిపోయిందని పేపర్లో వార్త. రాత్రి పోలీసులు ఎంఆర్ఓలు వచ్చేసినారు. నేను ఉదయం ఇక్కడ 8 గంటలకు ఏదో కూల్చేటట్టున్నారు సార్, తహసీల్దార్లు వచ్చిండ్రు, వందలాది మంది పోలీసులు వచ్చిందంటే పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చిన. నేను వచ్చేసరికి ఇక్కడ వందలాది మంది పోలీసులు ఉన్నారు. నన్ను చూడంగానే పోలీసులంతా పారిపోయారు. నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు, నేను పీఠం లోపలికి వచ్చి బయటకు రాగానే పోలీసులందరూ పారిపోయింది ఇక్కడ నుంచి. అంటే ఎందుకు దాక్కుంటున్నారు పోలీసులు? రాత్రి పోలీసులు ఎందుకున్నారు? ఆ వీడియోలు ఉన్నాయి, రిలీజ్ చేస్తాం. పొద్దున నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు ఇక్కడ. అంటే నేను రాగానే పోలీసులంతా పారిపోయారు. ఇక్కడ ఒక తహసీల్దార్ ఉండే, ఇందాక నేను వచ్చినప్పుడు ఆర్ఐ ఉండే, వాళ్ళు పారిపోయారు. అంటే మేము రాగానే ప్రశ్నిస్తామని, దొరికిపోతామని ఎంఆర్ఓ, గిరిదావరి, పోలీసులు అంతా పారిపోయింది. అంటే ఏంది మీ ఉద్దేశం? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని, మఠాన్ని కూల్చేస్తాము, నోటీసులు ఇయ్యము, చట్ట ప్రకారంగా మేము పద్ధతులు పాటించము అని చెప్పడమేనా? నేను బాధతో అడుగుతున్నా, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, మీకైనా ఆ రేవంత్ రెడ్డి కంటే లేకపోవచ్చు, దేవుడంటే విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. మరి శ్రీధర్ బాబు గారు మీరైనా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి కదా. మీరు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఏ రకంగా ఈ మఠాన్ని కూల్చడానికి మీరు ఒప్పుకున్నారు, ఈ దేవాలయాన్ని కూర్చడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా దయచేసి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలి, ఈ మఠాన్ని, దేవాలయాన్ని కూల్చకుండా కాపాడండి. పక్కనే రేవంత్ రెడ్డి అల్లుడు రమేష్ రెడ్డి ఆయన అనుయాయులకు ఇచ్చిన 17 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ కావాలంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చి అక్కడ మీరు ఎంతైనా నిర్మాణం చేయండి, దానికి అభ్యంతరం లేదు. స్థలం లేక కాదు, మీరేదో కక్షతో చేస్తున్నారు. కేసీఆర్ గారు ఈ మఠానికి ల్యాండ్ ఇచ్చారు, కేసీఆర్ గారి హయాంలో ఈ దేవాలయం నిర్మించబడ్డది, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పి మఠాన్ని, దేవాలయాన్ని కూడా కూల్చేటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నావు. ఇలా కేసీఆర్ ఆనవాళ్ళైన రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసినావు, చివరికి ఆ గుడిని, మఠాన్ని కూడా వదిలేవా నువ్వు? ఇదేం సాంప్రదాయం అని అడుగుతా ఉన్నా. పొద్దున స్వామీజీ గారు చెప్తున్నారు, రోజు ఆలయంలో పూజలు జరుగుతుంటే మా బ్రాహ్మణులు వెళ్లి పూజకు వెళ్తుంటే పోలీసులు పూజ చేయొద్దని ఆపారట. ఈరోజు పూజను ఎట్లా ఆపుతారు? పూజ ఈరోజు జరుగుతుందా? సంవత్సరాల నుంచి ఆలయంలో పూజలు జరుగుతా ఉన్నాయి. ఈరోజు ఉదయం పోలీసులు అడ్డుకొని మీరు పూజ చేయడానికి వీల్లేదు, దేవాలయంలో పూజ చేయడానికి వీల్లేదని చెప్పే హక్కు నీకెవడిచ్చిండు రేవంత్ రెడ్డి? నువ్వెవడివి? దేవాలయంలో పూజలు ఆపేంత మూర్ఖుడి వారు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ రకంగా నువ్వు పూజలు ఆపుతావు? ఈరోజు మళ్లీ పీఠాధిపతి గారు వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగి పోలీసులతో వాగ్యుద్ధం జరిగిన తర్వాత అరగంట తర్వాత గాని పూజకు అలో చేయలేదు. పూజలు ఆపే సంస్కృతి ఎక్కడిది? దేవాలయంలో ఏదైనా పూజలు ఆపుతాడా? ఇది ఎక్కడి పద్ధతి అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఎందుకు వందలాది మంది పోలీసులను అర్ధరాత్రి పూట ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? కనీస పద్ధతి లేదా? దానికో విధానం లేదా? ఇదేం సంస్కృతి అని చెప్పి కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నా. రాత్రి 12:30కు లోపలికి ఎట్లా వస్తారు? రాత్రి 12:30కు నిన్న పోలీసులు లోపలికి వచ్చి ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఏసీపీ గారు వచ్చి ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తాడు? దానికో పద్ధతి ఉండదా? భూమి తీసుకుంటే నోటీసు ఉండదా? మాట్లాడే దానికి సంస్కారం ఉండదా? అయినా మీరు కేబినెట్ లో నిర్ణయం తీసుకే ముందు ఒక పీఠాధిపతిని మాట్లాడి గౌరవంగా అది మాట్లాడేటువంటి సంస్కృతి, సాంప్రదాయం లేదా మీకు? ఏవి మాట్లాడకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటావు. పీఠాన్ని కూలుస్తా, దేవాలయాన్ని కూలుస్తా, అన్నదాన సత్రాన్ని కూల్చేస్తా, వేరే పాఠశాలను కూల్చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఎంత దూరమైనా పోరాటం తప్పకుండా ఈ దేవాలయ పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మఠాన్ని నిర్మాణానికి ఆ రోజు సహకరించింది. దీనిని కాపాడుకునే బాధ్యత కూడా మాది. ఇలా హైదరాబాద్ లో ఈ మఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు, ఎంతో మంది కూడా ఈ మఠం కింద ఈ పూజలు చేస్తూ ఉంటారు.
ఎంతో మంది భక్తులు ఉన్నారు. అయినా ఇదంతా నిర్మాణం జరిగిందంటే ఎంతో మంది భక్తులు 100 రూపాయలు 1000 రూపాయలు ఎంతో మంది ఇస్తే ఈ దేవాలయము ఈ మఠము నిర్మాణమైంది. ఇది వాళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కదా, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కదా దేవాలయం కూల్చడం అంటే. మఠాన్ని కూల్చడం అంటే భక్తుల మనోభావాల్ని కూల్చడమే కదా. లక్షలాది మంది భక్తులు ఈ మఠానికి ఉన్నారు కదా. అయినా ఏ మఠమైనా ఏ దేవాలయమైనా కూడా అది హిందూ ధర్మ పరిరక్షణ. నువ్వెట్లా కూలుస్తావు? నీకెవడు హక్కిచ్చాడు? కేసీఆర్ గారేమో అద్భుతంగా యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించిండు. ఎన్నో దేవాలయాలు కేసీఆర్ గారు కట్టిండు. చివరికి రేవంత్ రెడ్డి గారు దేవాలయాల్ని కూల్స్తా ఉన్నాడు. ఇండ్లు కూల్చుడు అయిపోయింది, ఇక గుళ్ళు కూల్చడానికి బయలుదేరిండు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినావు, నిన్న ఖమ్మంలో ఇల్లు కూల్చినావు, ఇప్పుడు ఇక హైదరాబాద్ నడిబొడ్డున దేవాలయాలు కూల్చడానికి పాల్పడుతున్నావా? ఇక ఇండ్లు అయిపోయినాయి, దేవాలయాల వంత వచ్చినది నీ పాలనలో. ఇదేనా నువ్వు చేసేది? ఈ దేవాలయ శంకుస్థాపనలో న్యాయమూర్తులు, హైకోర్టు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు కూడా ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరి ఆ న్యాయమూర్తులే సాక్ష్యం దీనికి. ఇక్కడ నువ్వు గుళ్ళు లేదనో ఇంకేదో చేయడం కాదు. అన్ని పత్రికల్లో టీవీల్లో వార్తలు వచ్చినాయి, పత్రికల్లో వార్తలు ప్రచురించబడ్డాయి. న్యాయమూర్తుల సమక్షంలో పీఠాధిపతి గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గం